నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎంపీడీఓ కార్యాలయంలో కలెక్టర్ హిమాంశు శుక్లా అధ్యక్షతన కీలక సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న బడగానిపల్లి ఘాట్ రోడ్ నిర్మాణాన్ని ప్రస్తుత కూటమి ప్రభుత్వం త్వరలోనే చేపడుతుందని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ హామీ ఇచ్చారు. సోమశీల ఉత్తర కాలువ విస్తరణ, వెలుగొండ ప్రాజెక్టు పురోగతిపై అధికారులకు కీలక సూచనలు చేశారు. అలాగే సాయిపేట, నందిపాడు ప్రాంతాల్లో కొత్త సబ్ స్టేషన్ల ద్వారా విద్యుత్ సమస్యలు తీరుస్తామన్నారు. సాగు, తాగునీటి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆయన ఆదేశించారు. వాటిలో మనం 149 చెరువులకి ఎలక్షన్ చేసుకున్నాం. దీనికి సంబంధించిన చైర్మన్ ఉన్నారు. కరెక్ట్గా రీసెంట్గా మనకి దిత్వా తుఫాన్ కానీ, అలాగే ముంతా కానీ మనకి ఎఫ్ఐఆర్ వర్క్స్ శాంక్షన్ చేస్తున్నారు. అలాగే మనకు ట్రిపుల్ వర్క్స్ ఉన్నాయి. ఈ ఇరిగేషన్ అంటే మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్ వరకు ఎక్కడైతే మనం వర్షపు నీళ్ళ మీద ఆధారపడి ఆ ట్యాంక్స్ నింపుకుంటున్నామో ఆ ట్యాంక్స్ అన్నిటికీ కూడా మెయింటెనెన్స్ వర్క్స్ చేసుకోవడానికి ముందుకెళ్తాము. అది కాకుండా మన సంస్థల ఎస్ఐ గారు కూడా ఇక్కడ ఉన్నారు, రాజధాని గారు. వారు కూడా సంస్థల ఉత్తర కాలువ గురించి కూడా అక్కడ మనం ఏం చేయొచ్చు అంటే ఉదయగిరి నియోజకవర్గంలో 20 కిలోమీటర్స్ వరకు హాస్పిటల్ వెళ్తా ఉంది. అంటే 20 కిలోమీటర్స్ వరకు కావాలి వెళ్తున్నా కూడా కేవలం మనకు 1000 ఎకరాల ఆయకట్టే మాత్రమే ఉంది. అక్కడ కొన్ని సబ్కార్ ఆఫీసులు చాలా పెండింగ్ ఉన్నాయి. ఒరిజినల్ మాస్టర్ ప్లాన్ ప్రకారం రాబోతు ఒక ఎగ్జాంపుల్ రాబోతు అవ్వచ్చు, ఈస్ట్ కూడా దగ్గర 40 మేజర్ అవ్వచ్చు, అటువంటి ఉన్నాయి. వాటి గురించి కూడా ఒకసారి రివ్యూ చేసి రాబోయే 3 నెలల్లో మన రోడ్ ఫ్యాక్టరీకి మనం ఏ ప్రయారిటీ పెట్టుకొని మనం ముందుకు వెళ్ళాలి, అది కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళడానికి